భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రగుండ మండలం అప్పన్న నాయుడు అనే గ్రామంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆ గ్రామం పేరు కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వచ్చు, నిన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఇందిరమ్మకి సంబంధించిన ఇల్లు ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో. ఇది మొదటిసారి సీఎం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లలో ఇది మొదటి ఇల్లుగా ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలకి నివాస గృహాలు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల సొత్తు అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల సొత్తు మీదకి వెళ్ళే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాగా గమనించాల్సిన అంశం, ఈరోజు నేను షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ పట్టణంలో ఈరోజు ఆనాటి బారస ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడ చూడండి ప్రజల సొత్తు ఏమవుతుందో. ఏ ప్రభుత్వాలు ఏర్పడినా దాని కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఆ తరువాత మళ్ళీ ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తుంది. ఈ 5 సంవత్సరాలలో ఈ జరిగిన ప్రజా వ్యవస్థలు అంటే ఈ ప్రజా సంస్కరణలకు సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మళ్ళీ వచ్చే ప్రభుత్వం నూతన ప్రభుత్వం చేపట్టాలి. చేపట్టకపోతే ఏం జరుగుతుందంటే మొత్తం కంప్లీట్గా ప్రజలకు సంబంధించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాల నష్టాలు మనం చెవి చూడాల్సి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, భారత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఉన్నాం. ఇది పరిస్థితి. ఒకసారి చూడండి, ఈ పగిలిపోయినాయి, ఇది పగిలిపోయింది, ఈ కిటికీలు పగిలిపోయినాయి, వీటిని ఎత్తుకుపోయే పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ చూడండి, డోర్లు చూపిస్తాం. ప్రతి బ్లాక్ మీరు చూడండి, ప్రతి బ్లాక్లో అక్కడ పైన చూపెట్టండి, ఆ పైన చూడండి అట్లా డోర్లు తెచ్చుకో ఉన్నాయి, దాన్ని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఈ కిటికీలు మీరు ఇక్కడ ఏ కిటికీ అయినా చూడండి, ఒక్కటన్నా బాగుంటే నేను ముక్కు 4 రాస్తాను. ఈ బారస కట్టిన ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన మీరు ఇక్కడ ఎన్ని కిటికీలు అయినా చూడండి, ఒక్క కిటికీ బాగున్నా, ఒక్క డోరు బాగున్నా, ఏది ఉన్నా నేను ముక్కు 4 రాస్తాను. ప్రజల సొత్తు ఎంత బ్రహ్మాండంగా ప్రజల సొత్తు నాశనం అవుతుందో చూడండి. ఒకసారి అట్లా తీసుకుంటారండి అమ్మ. ఇక్కడ చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితిని కూడా మీరు గమనించండి. ఈ చెత్త చెదారం కంప్లీట్గా ఈ బునాదులని కూడా ఇక్కడ బునాదులను కూడా ఈ చెత్త చెదారం కూడా నాశనం చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనీసం ఒక కుటుంబం నివసించినా కూడా చూడండి, ప్రతి ఇల్లు ప్రతి కిటికీ చూడండి, ఇక్కడ ఒక్క కుటుంబం నివసించినా కూడా మన భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఒక్క నివాస గృహానికి కూడా దానికి సంబంధించిన ప్రతి వ్యవస్థ పనిచేయాలి. ఇక్కడి నుంచి ఆ బ్లాక్